స్విచ్ డాట్ జావా అని పెడుతున్నా. చెప్పండి అవుట్పుట్ చెప్పండి. వాట్ ఈస్ ద అవుట్పుట్? గెస్ అంతే, గెస్ చేయండి జాబ్. గెస్ ఒక్కటి చాలు. అవునా? కండిషన్ కూడా లేదు, అది కదా మీ డౌట్. ఇక్కడ కండిషన్ చెక్ చేయదు, మ్యాచింగ్ అవుతుంది. మ్యాచ్ ఏది మ్యాచ్ అయితే అది అవుట్పుట్. కేస్ 2 అవుట్పుట్. కేస్ 3 రాదా? ఇంకా నరసింహ కేస్ 1 కేస్ 2 అని వస్తున్నాయి. కేస్ 2 కేస్ 1 కేస్ 2. సరే ఇంకా ఇటు పక్క కేస్ 10 లేదయ్యా. నేను పిచ్చిదాన్ని అని తెలుసు కానీ మరి అంత పిచ్చిదాన్ని అని తెలియదు. అంతేనా? కేస్ 1 కేస్ 2 కేస్ 1 కేస్ 2. చంద్రరాజ్ చూద్దామా? ఆన్లైన్ లో వాళ్ళు ఎవరు చెప్పట్లా, ఇంట్రెస్ట్ లేదు ఎవరికి. స్విచ్ డాట్ జావా. స్విచ్ కాదు అది, ఏంటది మరి? స్పెల్లింగ్ మిస్టేక్. అన్ని వస్తాయి. కేస్ 1 కేస్ 2 కేస్ 3 3 వస్తాయా సార్? బాజుడు SWICTH. బ్రేక్ లేదు మ్యామ్. బ్రేక్ లేదు, బట్ అన్ని వస్తాయి అంటున్నావు నువ్వు. కేస్ 1 కేస్ 2 అన్ని వస్తాయి. ఎట్లా వస్తాయి అన్ని? బాజుడు ఎక్కడుంది అక్కడ ఎర్రర్? సరే చూద్దాం. మీరు 1 2 అన్నారు. గెస్ చేయమన్నా కాబట్టి అట్లా గెస్. ఎందుకు కేస్ 2 కేస్ 3 వచ్చాయి? సరే ఇప్పుడు చెప్పండి. కేస్ 1 కేస్ 1 కేస్ 2 అంతే. కేస్ 1 కేస్ 3. రైట్ రైట్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. 3 ఇప్పుడు 3 పెట్టినా 3 ఒక్కటి వస్తుంది అంతేనా? కేస్ 1 కేస్ 2 ఇక్కడ ఏం జరుగుతుందో మీరు అబ్జర్వ్ చేయాలి. 1 పెట్టినప్పుడు ఏమొస్తున్నాయి, 2 పెట్టినప్పుడు. ఓకేనా? అంటే ఇప్పుడు ఏంది అవుట్పుట్? కేస్ 3 ఓన్లీ కేస్ 3. ఓకేనా? ఇప్పుడు టాపిక్ లోకి వస్తాయి. ఇప్పుడు ఎల్సిఫ్ ఉందా? ఎల్సిఫ్ కోడ్ గుర్తుంది కదా? ఎల్సిఫ్ లో 4 కండిషన్స్ రాస్తే ఎల్సిఫ్ లో 4 కండిషన్స్ రాసిన నాకు ఓన్లీ 4th కండిషన్ ట్రూనా కాదా కావాలంతే. పైనవన్నీ అవసరం లే. కానీ 4th వరకు ఎప్పుడు వస్తుంది?
పైన అన్ని ఫాల్స్ అయితేనే ఫోర్త్ కి వస్తుందా? ఒకవేళ పైన నాకు ఎక్కడన్నా ట్రూ అయింది అనుకో, ఫోర్త్ వరకు వస్తుందా? రాదు. అంటే నేను అనుకున్న కండిషన్ ఆడ చెక్ చేయదా? చేయదు కదా. కానీ స్విచ్ లో అట్లా కాదు, మనం ఏదనుకుంటే అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. పైన ఉన్న కేసెస్ కింద ఉన్న కేసెస్ తో అవసరం లే. అందుకే ఇక్కడ కండిషన్ లేదు, మ్యాచింగ్ ఉంది. మ్యాచింగ్ అంటే మీరు ఇక్కడ స్విచ్ లో ఏ నెంబర్ అయితే ఇస్తారో అది ఈ కేసెస్ లో ఎక్కడికైతే మ్యాచ్ అవుతుందో అక్కడ మ్యాచ్ అవుతుంది, ఆ కేస్ ప్రింట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి డిసడ్వాంటేజ్ ఏంటి? నాకు కావాల్సింది ఫస్ట్ కేస్ అయితే అన్ని కేసెస్ వస్తున్నాయి. కేస్ 2 కేస్ 3 అన్నెసెసరీ కేసెస్, నాకు అవసరం లే కదా. కేస్ 2 వద్దు, కేస్ 3 కూడా వద్దు, కేస్ 1 ఒక్కటే కావాలి. అయినా కూడా ఏమైతుంది? కేస్ 2 వస్తుంది, కేస్ 3 కూడా వచ్చింది. అంటే మనం ఏం చేయాలి? నాకు కేస్ 1 ఒక్కటి కావాలి, కేస్ 1 ప్రింట్ అయి ప్రోగ్రామింగ్ స్టాప్ అవ్వాలి, అంతేనా జరగాల్సింది? కేస్ 1 ఒక్కటి ప్రింట్ అయి ఇంకా ప్రోగ్రామ్ స్టాప్ అవ్వాలా. కాబట్టి ఏం పెట్టుకోవాలి ఇక్కడ? బ్రేక్ పెట్టుకోవాలి. బ్రేక్ ఏం చేస్తుంది అంటే మీకు ఏదైతే కావాలో అది ఎగ్జిక్యూట్ చేసి How is your class? ఓకే ఓకే. క్లాస్ జరుగుతుంది, క్లాస్ 9:30 కదా, సెషన్ ఉండేది 11:30కి. సార్ తొందరలో అట్లా అంటాడు. 9:30 క్లాస్, దాని తర్వాత మీరు సెషన్ అటెండ్ అవ్వచ్చు, ఏ ప్రాబ్లం లేదు. సరేనా? ప్రాబ్లం ఉంటే నాకు ప్రాబ్లం ఉండదు, మీకు ఏం ప్రాబ్లం? సరే కోడ్ లోకి రండి, ఓకేనా? సరే, ఇప్పుడు అవుట్పుట్ చెప్పండి. ఇక్కడ బ్రేక్ అవసరమా? కేస్ 3 తర్వాత బ్రేక్ అవసరమా? ఎందుకంటే ఇంకా దాని తర్వాత ఇంకేం లేవు, ఓకేనా? ఇప్పుడు అవుట్పుట్ చెప్పండి. కేస్ 1 షూరా? కన్ఫర్మ్. అయ్యో, ఓకేనా? ఇప్పుడు ఏం రాదు. ఎట్లా చెప్తున్నారు మీరు? ఎట్లా? హౌ యు నో? వెరీ గుడ్, చూస్తున్నాం కదా. అంటే టైప్ చేసేటప్పుడు మీకు తెలుసు అక్కడ కేస్ 6 లేదని. ఇప్పుడు సడన్ గా ఇందాక సార్ వచ్చిన్నారు, సార్ చూపించి అవుట్పుట్ చేయండి సార్ అంటే సార్ ఏమనుకుంటాడు? అవుట్పుట్ చేసేసిన తర్వాత ఏం రాదు. సార్ అట్లా అసలు అర్థం ఉండదు కదా, ఇది ఏంది అవుట్పుట్ రాలే, ఈ కోడ్ అసలు కరెక్టా కాదా అని. ఈవెన్ కేసెస్ లేకపోయినా కూడా యూజర్ కి ఒక మంచి మెసేజ్ ప్రింట్ చేయాలన్నా మనము, కేస్ లేదనో కేస్ మ్యాచ్ అవ్వడం లేదనో. అవునా? ముందు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఏం రాలే, అవునా? ఇట్లా మీ దగ్గర కేసెస్ లేకుండా ఉన్నప్పుడు, అంటే కేస్ మ్యాచ్ అవ్వనప్పుడు డిఫాల్ట్ అనేది ఇంకోటి ఉంటది. ఈ డిఫాల్ట్ లో మీరు ఏదైతే ప్రింటింగ్ స్టేట్మెంట్ రాస్తారో
అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఏ కేస్ మ్యాచ్ అవ్వనప్పుడు మాత్రమే డిఫాల్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది. ఇప్పుడు 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 చెప్పండి అవుట్పుట్. డిఫాల్ట్ కేస్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఏ కేస్ మ్యాచ్ అవ్వనప్పుడు డిఫాల్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్. ఓకేనా? బ్రేక్స్ ఎందుకు? బ్రేక్ స్విచ్ లోనే కాదు, ఇంకా ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ గా మీరు 1 to 100 నెంబర్స్ ప్రింట్ చేస్తున్నారు, కానీ మీకు సడన్ గా 1 to 50 కావాలా. ఎప్పుడైతే 50కి వస్తుందో I = 50 బ్రేక్ చేసేయచ్చు. బ్రేక్ అని చేస్తే కోడింగ్ బ్రేక్ అయిపోతుంది. ఓకేనా? కంటిన్యూ చూసేద్దాము. నెక్స్ట్ కంటిన్యూ. కంటిన్యూ కదా, ఏం పెడదాం? మండే హోంవర్క్ వచ్చి ఏం చెప్పా ఇందాక? హోంవర్క్ మండే. ఐఎమ్ సెడ్ మండే, నాట్ ఫర్ టుమారో. 2 days హాలిడేస్ కదా. టుమారో క్లాస్ ఉంది 9:30, క్లాస్ 11 కి అది. ఓకేనా? కమ్యూనికేషన్ సంథింగ్ సెషన్. వద్దా రేపు క్లాస్? వద్దు. హోంవర్క్ ఒకసారి వినండి. సరే, టుమారో వద్దులే క్లాస్. హోంవర్క్ ఏంటంటే ఫర్ లూప్ 1 to 10 న్యాచురల్ నెంబర్స్ విత్ స్కానర్ కంపల్సరీ చూస్తా నేను. ఓకేనా? ఇంకోటి ఏంటంటే 1 నుంచి 10 వరకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. 1 నుంచి 10 వరకు ఈవెన్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. మాట్లాడు, నేనేమన్నాను సరేనా? అర్థమైందా? 1 నుంచి 10 వరకు ఈవెన్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి? 2, 4, 6, 8, 10, 5 ఉంటాయి కదా. ఆ 5 మాత్రమే కావాలి. ఇప్పుడు కంటిన్యూ చూడండి. సపోజ్ పరే వాడదాం, లేదంటే వై, ఏదైనా ఒకటే మీ ఇష్టం. టుమారో వద్దా క్లాస్? వద్దా? సరే వద్దులే, టుమారో క్లాస్ వద్దు. టుమారో నో క్లాస్. ఓకే. కోడ్ టైప్ చేసి అబ్జర్వ్ చేయొచ్చు కదా. 1 day మ్యాచ్, ఎవరో మ్యాచ్ అయితే మీకు ఎందుకు? అయితే ఏంది? ఇండియా అయితే ఏంది ఇప్పుడు? అయితే ఉపయోగం ఏంది ఇప్పుడు? మీకు ఇష్టం ఉండడం వల్ల భారత్ కు ₹1 ఆదాయం అన్నా ఉందా? ఇది ఎక్స్ట్రా కదా. రైట్. వాట్ ఈస్ ద అవుట్పుట్? గెస్. సారీ, నేను సేవ్ చేస్తా. అయిపోయింది 13 minutes. ఓన్లీ నన్ను 13 నిమిషాలు భరించండి. యాక్చువల్ గా నా ల్యాప్టాప్ 3 minutes ఎక్కువ టైం. నేను కావాలనే ఎక్కువ పెట్టుకున్నా. ఫ్రాడే, నేను పెద్ద సాడిస్ట్. చెప్పండి ఆన్సర్.
దేనికి సిగ్గుపడకూడదు? సిగ్గుపడకూడదు అంటే మీరు సిగ్గుపడాలి అది కాదు. మీకు ఏది లేదు అది తెలుసు నాకు. అది కాదు నేను చెప్పేది వేరే. ఏదైనా ఒప్పుకోవడానికి మనం షేమ్ గా ఫీల్ అవ్వకూడదు. అది మన గురించి బ్యాడ్ గా అయినా పాజిటివ్ గా అయినా నెగిటివ్. ఆన్సర్ చెప్పండి, గెస్ చేయండి. ఆన్సర్ అంటే ఇంకా నాకు ఏంటి అన్నం వస్తుందా? 1 నుంచి 5 వరకు వస్తాయి. రైట్ రైట్. బ్రేక్ అంటే చూద్దాం, అవుట్పుట్ చూద్దామా? ఏదో ఒకటి చెప్తే గెస్ చేస్తే ఏదో మీకు కూడా ఎక్సైట్మెంట్ ఉంటది. మేము ఒకటి చెప్తున్నామా ఆన్సర్ ఎంత వస్తుంది అని. 1 నుంచి 5 వరకు. ఇక్కడ 1 నుంచి 5 బాగా 4 వరకే వస్తాయి. రైట్. 1 to 4. ఇంకా 0 to 4. అటు 0నే లేదు కదా. ఏదో చెప్పాలని చెప్పకూడదు, కూల్ అవుతారు. అదేదో గమ్ము కూర్చున్నా కూడా బానే ఉంటది. 1 to 5, 1 to 4, 1. కంటిన్యూ కదా. ఇప్పుడు వచ్చిందా లాజిక్? ఇప్పుడు ఏమన్నా లాజిక్ అర్థమవుతుందా? ఏమర్థమైంది? ధనుంజయ్ ఒకసారి చూడు సరిగ్గా. 1 2 3 4 5 ఎట్లా వస్తాయి? వింటే అర్థమవుతుంది మున్వర్, నాకు చౌడు కాదు. నేను ఎందుకు అంత సీరియస్ అయిన ఆయన మీద, ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి రాంగ్ ఇచ్చాడని నాకు బాధ అంతే. అట్లా ఎట్లా రాంగ్ ఇస్తాడు అని. అదేదో అర్థం అవ్వక ఆయన రాంగ్ ఇయలే కాదు, ఆయన కన్ఫ్యూజ్ అయి ఉంటాడు. ఇక్కడ ఓన్లీ ఇఫ్ యూజ్ చేసేదాని నుంచే నేను, నో నీడ్ ఫర్ ఎల్స్. రైట్ చూడు. ఎప్పుడైతే కండిషన్ సాటిస్ఫై అవుతుందో బ్రేక్ అంటే ఆడ ప్రోగ్రామ్ స్టాప్ అవుతుందా? సాటిస్ఫై అవుతే ప్రోగ్రామ్ స్టాప్ అవుతుంది, అవునా? కంటిన్యూ దానికి రివర్స్. సాటిస్ఫై అవుతే ఆ నెంబర్ ప్రింట్ అవ్వదు, ఆ నెంబర్ ప్రింట్ అవ్వకుండా కంటిన్యూ అయిపోతుంది. బ్రేక్ అంటే ఏదైతే సాటిస్ఫై అవుతుందో ఆ సాటిస్ఫై అయినదే అవుట్పుట్ వస్తుంది కదా. ఇక్కడ స్విచ్ ఉందా? స్విచ్ లో కేస్ 1 అంటే కేస్ 1 మ్యాచ్ అయింది కాబట్టి కేస్ 1 అన్న అవుట్పుట్ వచ్చి బ్రేక్ అయింది, అవునా? కానీ కంటిన్యూ అంటే I ఈక్వల్ టు 1 అని చెప్పిన. ఇప్పుడు I = 1, 1 < 5 ట్రూ. కిందికి వచ్చి I 1 కదా ఉండేది. 1 = 1 అంటే ట్రూనేనా? ఆ నెంబర్ ప్రింట్ అవ్వదు, కంటిన్యూ అయిపోతుంది. సాటిస్ఫై అయితే ప్రింట్ అవ్వదు, సాటిస్ఫై అవ్వకుంటేనే ప్రింట్ అయ్యేది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రేక్ అండ్ కంటిన్యూ. బ్రేక్ అంటే సాటిస్ఫై అవుతే ఆ సాటిస్ఫై అయిన దగ్గర మనం ప్రింటింగ్ స్టేట్మెంట్ ఏదైతే ఇస్తామో ఆ ప్రింటింగ్ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యి కింద బ్రేక్ ఉంటుంది కాబట్టి ప్రోగ్రామ్ బ్రేక్ అంటే స్టాప్ అయిపోతుంది. కంటిన్యూ అంటే సాటిస్ఫై అయితేనే ఆ నెంబర్ ప్రింట్ అవ్వదు. అంటే ఇప్పుడు నేను ఏం చెప్పా, 1 2 3 1 నుంచి 5 వరకు నెంబర్స్ ప్రింట్ చేస్తున్నా. నాకు ఎక్కడైతే I అనేది 1 కి ప్లస్ I అనేది 5 కి ఈక్వల్ అవుతుందో ఆ నెంబర్స్ ప్రింట్ అవ్వకూడదు. ప్రింట్ అవ్వకూడదు కాదు, ప్రింట్ అవ్వవు. రిమైనింగ్ అన్ని ప్రింట్ అవుతాయి. కంటిన్యూ అంటే సాటిస్ఫై అయిన నెంబర్ ప్రింట్ అవ్వకుండా కంటిన్యూ అయిపోతుంది అని అర్థం.
ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? దీనికి ఎల్స్ అవసరంలా. ఓకేనా? రాజ్, ఇది మీ క్లాస్ కాదు, నేను చెప్పింది 2 to 3 క్లాస్ మీది. ఇది 9:30. 2 o'clock ఎప్పుడైతుందో కూడా తెలీదా? 2 o'clock ఎప్పుడైతుందో కూడా తెలీదా? మీ క్లాస్ 2 to 3. ఓకేనా? కంటిన్యూ నేను చెప్పిన ఇందాక 1 నుంచి 10 వరకు ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయమన్నాను కదా, దానికి ఈ లాజిక్ యూజ్ చేయొచ్చు మీరు. ఎప్పుడైతే 1 ఆడ్ నెంబర్స్ వస్తాయో అవి ప్రింట్ అవ్వకుండా కంటిన్యూ అయిపోవాలి, రిమైనింగ్ 1 ప్రింట్ అవుతాయి. కంటిన్యూ యూజ్ చేసి కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? మీరు ఆన్సర్స్ కరెక్ట్ గా కరెక్ట్, నేను చూస్తున్నా, మిమ్మల్ని చూస్తున్నా. యాక్చువల్ గా వీళ్ళు వినకుండా నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు, మీరు ఆన్సర్స్ చెప్తేనే నాకు ప్రాబ్లం. ఓకేనా? ఆన్సర్స్ చెప్తే అంట, ఆన్సర్స్ రాంగ్ చెప్తేనే నాకు ప్రాబ్లం. వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా నాకేం ఉండదు. నేను ఎప్పుడు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయలేదు. నెగ్లెక్ట్ చేసి ఉంటే నేను యాక్చువల్ గా మీది ఎప్పుడో పెట్టేసి ఉండాలి క్లాస్. మళ్ళీ ఎప్పుడైనా తీసుకుందాం మధ్యాహ్నం అని. ఓకేనా? రైట్. హోంవర్క్ గుర్తుందా? దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. మండే ఏం స్టార్ట్ చేస్తా? కాస్టింగ్ స్టార్ట్ చేస్తా. ఓకేనా? మండే కాస్టింగ్, రైటా? కార్డ్స్ అన్ని కలెక్ట్ చేస్తే ఫోటోస్ తీసుకుంటారా? కోడ్ కరెక్ట్ గా చూసి ఆన్సర్ చెప్పాలి ధనుంజయ్. ఇక్కడ మీరు చెప్పేది మాకే అర్థం అవ్వట్లే, ఆన్లైన్ లో వాళ్ళకి ఏం అర్థం అవుతుంది అంటున్నారు. ఆఫ్లైన్ లో ఉన్న మాకే అర్థం అవ్వాలి, ఆన్లైన్ లో వాళ్ళు ఎట్లా కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు మ్యామ్ అంటున్నారు. ఇక్కడ తప్పు నాదంట. మాకు అర్థమైంది మ్యామ్, మీరు కానీ పట్టించుకోవడం లేదు మమ్మల్ని వాళ్ళు. అవునా? అయ్యో, అట్లేం ఫీల్ అవ్వద్దు, అట్లేం లేదు. పట్టించకపోతే అవన్నీ ఎందుకు అడుగుతా ఆన్లైన్ లో వాళ్ళు? చెప్పండి, మీ మెసేజెస్ అన్ని నేను ఎందుకు చూస్తా? డోంట్ ఫీల్, అస్సలు లేదు. సి ఈడ పెద్ద ఏమంటాం గొర్రెల మంది ఉంది, మీరు చూస్తే ఏమంటారు? అట్లేం లేదు. ఓకేనా? ఈ మైక్స్ ఆన్ చేయడం, ఈ కెమెరాస్ ఆన్ చేయడం, నాకు ఇవే సరిపోయింది. 1.5 hour లో ఇక్కడ మొత్తం ఎంత మంది ఉంది కౌంట్? ఎంత మంది ఉన్నారు? ఒక 20 ఉన్నారా? 20 లేరు. మేడం అక్కడ తక్కువ మేడం, మేము ఆన్లైన్ వాళ్ళమే కదా ఎక్కువ. లేదు లేదు వర్ధన్, నువ్వు వచ్చిన రోజు తక్కువ ఉన్నారు. ఒక 25 అట్లున్నారు ఇక్కడ. కానీ వీళ్ళు ఎవరు నన్ను క్లాస్ చెప్పనియరు. ఓకేనా? మీరు 40 మెంబర్స్ ఉన్నా ఓకే, క్లాస్ చక్కగా వింటారు. వీళ్ళు ఒక ఇంతమంది ఉన్నా నన్ను క్లాస్ చెప్పనియరు. అది పెద్ద ఏమంటా, మాట్లాడద్దు క్లాస్ వినండి అని చెప్పడానికి నాకు టైం వేస్ట్ అవుతుంది. అట్లేం లేదు, నేను ఆన్సర్ చూస్తున్నా, ఎందుకు చూడట్లా? డోంట్ ఫీల్, అట్లేం లేదు. ఓకేనా? మండే నుంచి ఆన్సర్స్ కరెక్ట్ గా చూస్తాం. మేబీ గుడ్ మార్నింగ్ చెప్పలేదని కూడా ఫీల్ అవుతున్నారు అనుకుంటా. ఫీల్ సారీ ఫర్ దట్, సారీ ఫర్ ఎవ్రీథింగ్. మీరు ఏదైతే ఫీల్ అయినారో దాని అంతటికి సో సారీ. ఏం చేయమంటారు ఇప్పుడు? అందుకే రేపు హాలిడే తీసుకోండి, సరేనా? సారీకి నాకు పనిష్మెంట్ యాక్చువల్ గా, ఎందుకంటే నాకు బోర్ కొడుతుంది. మీలాంటి వాళ్ళకి చెప్పకుండా ఏం కాదనుకోండి. సీరియస్ గా చెప్తున్నా, నేను ఏం దాచుకోవట్లే. నేను చాలా మందిని చూసి, ఇట్స్ ఓకేనా, నువ్వు తీసుకుంటే ఏంది, నాకు తీసుకోకుంటే ఏందయ్యా? మీకు ఇంత పెద్ద ఏజ్ వచ్చినా మీకు సీరియస్నెస్ లేదు. నేను వీళ్ళ వర్క్స్ చూపిస్తా. మీరు ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్నారా? సరే, జావా స్క్రిప్ట్
HTML CSS నేర్చుకున్నారు కదా, జావా స్క్రిప్ట్ పక్కన పెట్టండి, వీళ్ళ వర్క్స్ చూపిస్తా ఒకసారి చూడండి. నేను ఎందుకు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానంటే అందుకే. ఒకరికి ఎప్పటికైనా ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తాము, మంచి వర్క్ చేస్తే. వాళ్ళ అపీరెన్స్ తో అవసరం లేదు, సరేనా? వాళ్ళ అపీరెన్స్ తో అవసరం లేదు, వాళ్ళ బిహేవ్ చేసే దాన్ని బట్టే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాం, అంతే కదా? ఇప్పుడు కొంతమంది ఏం చెయ్యరు, ఆయన కూడా కామ్ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు మనకు పాజిటివ్, నాకు యాజ్ ఎ ఫ్యాకల్టీగా నాకు పాజిటివ్ ఫీలింగే వస్తుంది. ఇప్పుడు అల్లరి చేసే వాళ్ళు ఈయనతో ఎందుకులే అనిపిస్తుంది ఎక్కడైనా కనబడినా కూడా. ఇప్పటికైనా ఎందుకు మేడం సారీ ఏమి వస్తున్నారు వద్దు మేడం, నెక్స్ట్ టైం పట్టించుకోండి మేడం మమ్మల్ని కూడా. పట్టించుకుంటా పడతా, ఓకేనా? అట్లేం లేదు, మీరు ఫీల్ అవ్వద్దు, అట్లా ఏం లేదు. మీరు ఎప్పుడన్నా ఫీల్ అయినారా అట్లా? ఆ? ఎప్పుడు కాలే మేడం, ఇప్పుడే అయినా. నేను వీళ్ళని అంటున్నా, వీళ్ళు చూడు ఎంత ఫీల్ అవుతున్నారో. అబ్బా సరే, ఇంకా సారీ. చాక్లెట్స్ పంపినా, అక్కడికి చాక్లెట్స్ పంపినా. ఎట్లా పంపించే? వాట్సాప్ లోనా? లేదు, రియల్ చాక్లెట్స్ పంపిస్తా. ఏం చాక్లెట్స్ తింటారు మీరు? చాక్లెట్స్ ఇంకేం కావాలి? బిస్కెట్స్ కూడా వద్దులేదు, బిస్కెట్స్ బాగుండవు, చాక్లెట్స్ పంపిస్తాను, ఓకేనా? ఏం చాక్లెట్? 1 రూపీ, ఓకేనా? రైట్, ఫోటో తీసు. సారీ, ఇంకోసారి దీన్ని రిపీట్ చేయను, ఓకేనా? సారీ చెప్తున్నా, ఫీల్ అవుతున్నారా? సారీ, ఇంకోసారి రిపీట్ చెయ్యను. ఈరోజు ఒక పని చేద్దాం, అందరికి అటెండెన్స్ ఇస్తా, ఫ్రీ ఫ్రీ అటెండెన్స్. ఈవెన్ పవిత్రన్, దీపక్, వీళ్ళకి కూడా. వాళ్ళు ఎప్పుడు రారు కదా, చెప్పు కవితని ఫోన్ చేసి, సరేనా? నేను ముందులాగే ఉన్నా, నేనేం చేంజ్ అవ్వాలి, నేను ఎవరి కోసం ఎవరిలాగా చేంజ్ అవ్వను. మేబీ కొంచెం బిజీ ఉండడం వల్ల అట్లా ఉండొచ్చు, నేను ఏం చేంజ్ అవ్వలేదు, ఓకేనా? అది ఆన్లైన్ లో మీ దగ్గర కూడా నేను ఎప్పుడు అది వాడలే, అది ఎందుకు అట్లా వచ్చింది మీ దగ్గర ఉన్నప్పుడు. ఫ్రీ అటెండెన్స్ వద్దా? సరే అయితే 2 పవన్లు ఉన్నారు కాబట్టి పవన్ యాబ్సెంట్. నెక్స్ట్ ఇంక అంతేలే, ఆల్మోస్ట్ ఇందాక తీసుకున్నప్పుడు 27 ఉన్నారు, కానీ ఇప్పుడు 30 వచ్చారు. ఎవరు వచ్చారు ఇప్పుడు? ఇందాకే హలో హసీనా, రాజ్, మీకు అందరికి క్లాస్ 2 to 3. ఇట్స్ 9:30 రైట్? 2 ఎప్పుడైతుంది? మధ్యాహ్నం అవుతుంది. కానీ మీరు ఎందుకు ఉన్నారు మేడం మరి 2, 3 లింక్ లో అంటారేమో మీరు, అది అందరికి ఒకే లింక్. మీరు 9:30కి స్టార్ట్ చేస్తే మీరు ఎప్పుడు జాయిన్ అయినా ఏదో ఒక క్లాస్ రన్ అవుతూనే ఉంటది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ లిజన్. మీకు ఇవన్నీ అయిపోలే, హసీనా, రాజ్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు అర్థం అవుతున్నాయి అంటే ఓకే మ్యామ్, మాకు అర్థం అవుతున్నాయి, మేము వింటాము అంటే ఓకే, లేదంటే లేదు. 2 o'clock ఇది ఫ్రెష్ గా స్టార్ట్ అయింది కదా. యాబ్సెంటీస్ ఎవరు? యాబ్సెంటీస్ ఎవరు లేరా? ఫయాజ్ అండ్ జావీద్ కూడా. సమీర్ ఒక్క కార్డు కూడా లేదు, ఒక్క సైడ్ కూడా లేదు, చినిగిపోయింది ఎట్లా? ఇంకా వాట్ ఎల్స్? టుమారో క్లాస్ వద్దు, ఓకేనా? నాకు పనిష్మెంట్ గా మీకు ఏమంటాం, గిఫ్ట్ అది. టుమారో నో క్లాస్,